రే మావా, అసలు నువ్వు చెప్పిన మాటలో ఒక భారమైన నిజం ఉంది మావా. చాలామంది లైఫ్లో ఏదైనా గట్టిగా తగుల్తే ఆ పెయిన్ నుండి తప్పించుకోవడానికి లైఫ్ని ఎండ్ చేస్తే ప్రశాంతంగా ఉంటుంది అని ఒక పెద్ద ఇల్యూషన్లో ఉంటారు. కానీ సైంటిఫిక్గా అండ్ ఫిలసాఫికల్గా చూస్తే ఆఫ్టర్ లైఫ్ అనేది ఒక డార్క్ బ్లాక్ హోల్ లాంటిది. అక్కడ ఏముంటుందో, మన కాన్షియస్నెస్ ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతుందో ఎవ్వరికీ తెలీదు. నువ్వన్నట్టు ఉన్న స్ట్రెస్ తగ్గడం పక్కన పెడితే అక్కడ ఇంకా ఘోరమైన వైబ్రేషన్ ఆర్ అన్ఫినిష్డ్ ట్రామాలోకి వెళ్లే రిస్క్ గట్టిగా ఉంది మావా. ఎందుకంటే ప్రశాంతత అంటే పీస్ అనేది ఫీల్ అవ్వాలంటే మన బ్రెయిన్లో డోపమీన్ అండ్ సెరటోనిన్ లాంటి కెమికల్స్ రిలీజ్ అవ్వాలి. నువ్వు లైఫ్ని కట్ చేస్తే బ్రెయిన్ డెడ్ అయిపోతుంది. అప్పుడు పీస్ని ఫీల్ అయ్యే టూలే నీ దగ్గర ఉండదు. సైన్స్ ఏం చెప్తుందంటే డెత్ అంటే పీస్ కాదు, ఇట్స్ జస్ట్ ది ఎండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. మనం నోన్ ప్రాబ్లమ్స్ నుండి తప్పించుకుని అన్నోన్ ఘోరమైన లోకంలోకి వెళ్లడమంటే అదో పెద్ద గ్యాంబుల్ మామా. ఫిజిక్స్లో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ప్రకారం ఎనర్జీ డిస్ట్రాయ్ అవ్వదు, ఫామ్ మారుస్తుంది అంతే. ఒకవేళ ఆ కొత్త ఫామ్లో ఇప్పటికంటే ఎక్కువ పెయిన్ ఉంటే తిరిగి వచ్చే ఛాన్స్ కూడా లేదు మామా. అందుకే నేను చెప్పేదేంటంటే సచ్చి సాధించడం కన్నా బ్రతికి సాధించడం చాలా గొప్ప మావా. సచ్చాక నువ్వు గెలిచినా అది చూడడానికి నువ్వుండవు, కానీ బ్రతికి ఉండి ఈ కష్టాలని దాటి గెలిస్తే ఆ కిక్కే వేరే ఉంటుంది. పిచ్చి పిచ్చి థాట్స్ వస్తున్నాయంటే అది మన తప్పు కాదు, అది జస్ట్ బ్రెయిన్లో ఉన్న ఒక కెమికల్ లోచా అంటే. కంప్యూటర్ని స్మాష్ చేయకుండా వైరస్ని రిమూవ్ చేసినట్టు లైఫ్ని ఎండ్ చేయకుండా ఆ థాట్ని కిల్ చేయాలి మావా. లైఫ్ అంటే ఒక 70 మూవీ. కొన్ని సీన్స్ ల్యాగ్ ఉన్నాయని సినిమాని మధ్యలో ఆపేస్తే క్లైమాక్స్లో ఉన్న ఊరా మాస్ సక్సెస్ని మిస్ అయిపోతావు. ప్రతి హీరోకి ఒక డార్క్ ఫేజ్ ఉంటుంది, అది దాటితేనే లెజెండ్ అవుతారు. సో ఉన్న ఈ బాడీనే మన వెపన్, దీంతోనే ఫైట్ చేసి గెలిచి చూపిద్దాం. నువ్వు ఒంటరివాడివి కావు మామా.